सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. సర్వేభ్యః ప్రణామః. మనము పాత లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామండి? కహ శబ్దము కా శబ్దము నేర్చేసుకున్నాం కదా. ఇవాళ కొంచెం కొత్తగా కొంచెం థియరీతో పాటు ప్రత్యయాలు నేర్చుకుందాం. ఓకేనా? అసలు ప్రత్యయం అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. కొంచెం థియరీ. సో మీరు వీలైనంత వరకు రాసుకోవడానికి ట్రై చేయండి. రాసుకోకపోయినా నష్టం ఏమి లేదండి, మీరు అర్థమైతే చాలు. ఓకేనా? సో మనకి సంస్కృతంలో వాక్యాలన్నీ కూడా రెండు పదాలతో ఉంటాయన్నమాట. వాటిని సుబంతం తిగంతం అంటారు. అంటే రామః పాఠం పఠతి అన్నామనుకోండి, రామః పాఠం అనేది సుబంతం. ఓకేనా? పఠతి అంటే చదువుతున్నాడు అనేదాన్ని తిగంతం అంటారు. అర్థమైందా? సో ఈ సుబంతాలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. తిగంతం అనేది జస్ట్ క్రియాపదానికి తీ చేరిస్తే పఠతి, లిఖతి, ఖాదతి అని వచ్చేదాన్ని తిగంతం అంటాం. సుబంతాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. అవి నామవాచక శబ్దాలు అవ్వచ్చు, విశేషణ శబ్దాలు అవ్వచ్చు, అవ్యయాలు అవ్వచ్చు, వేరే ఏమైనా అవ్వచ్చు. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఒక వాక్యం తయారు చేయాలో మీరు అందులో సుబంతం తిగంతం అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకేనా? మళ్ళీ అంటే ఇవి రెండు డిఫరెంట్ పదాలు అన్నమాట. ఒక సుబంత పదము, ఒక తిగంత పదము ఉంటుంది. ఈ పదం అనే దానికి మళ్ళా ఎలా వచ్చింది అని తెలుసుకుంటే, ప్రతి పదము ఒక ప్రాతిపదిక అని ఉంటుంది. ప్రాతిపదిక అనేది పదాన్ని, ఇప్పుడు మనకి ధాతు రూపాల్లో గచ్చతి అనే ధాతువుకి గమ్ అనేది రూట్ వర్డ్ అని తెలుసుకున్నాం కదా, ధాతు రూపం అని తెలుసుకున్నాం కదండి. అలాగే శబ్దాలు రామః, సీత ఇలాంటి శబ్దాలకి అంటే ఫస్ట్ మూల రూపం అనేది ఉంటుంది కదా, దాన్ని ప్రాతిపదికలు అంటారు. ఓకేనా? రామః అనేది మనము ఫస్ట్ నేర్చుకున్న ప్రథమా విభక్తి అకారాంత పుల్లింగ శబ్దం, దానికి ప్రాతిపదిక రామ. ఓకేనా? దానికి కొన్ని ప్రత్యయాలు చేరిన తర్వాతే అది రామః అయింది. ఓకేనా? రామ అనేది ప్రాతిపదిక, దానికి ఒక ప్రత్యయం చేరి రామః అయ్యింది. ఇక్కడ దాకా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. ఓకే. సో మనకి ఇక్కడ ప్రతి పదము ఒక ప్రాతిపదిక, లేకపోతే దీన్ని ప్రకృతి అంటారు. ప్రకృతి లేదా ప్రాతిపదిక మరియు ప్రత్యయం ఈ రెండు కలిసిన తర్వాత ఏర్పడుతుంది అన్నమాట మనకి. ఓకేనా? సుబంతం అనేది ఒక ప్రకృతి లేకపోతే ప్రాతిపదిక, దానికి ఒక ప్రత్యయం చేరి జరిగిన దానికి మనకి ఒక పదం అనేది వస్తుంది. ఆ పదాల కలయికతో మనం వాక్యాలను తయారు చేస్తాం. సరేనా? ప్రత్యయం అంటే చివరన చేరేది. మనకి సఫిక్స్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో, అలాగనమాట. ముందు చేరేదాన్ని ప్రిఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ మనం ఉపసర్గ అంటాం. మీకు తెలుసు కదా ప్రిఫిక్స్ అంటే ఏమిటి, సఫిక్స్ అంటే ఏంటి. అలానే ఇక్కడ కూడా ఉపసర్గలు అంటేనేమో మనము ఒక పదానికి ముందు చేర్చేదాన్ని ఉపసర్గ అంటాం, ఒక పదానికి చివర్లో చేర్చేదాన్ని ప్రత్యయం అంటాం. ఓకేనండి? సో ఇక్కడ మనకి రకరకాల ప్రత్యయాలు ఉన్నాయి. అందులో మెయిన్ కేటగిరీస్ లాగా ఒక 6 కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏమిటి? కృదంత ప్రత్యయం, ఫస్ట్ది కృదంత ప్రత్యయం, రెండోది తద్దిత ప్రత్యయం, మూడోది స్త్రీ ప్రత్యయం, నాలుగోది స్త్రీ ప్రత్యయం తర్వాత ఏమిటి? కృదంత, తద్దిత, స్త్రీ ప్రత్యయం,
తిగంతం, తిగంత ప్రత్యయం. తర్వాత వితరణ ప్రత్యయం. ఇలా కొన్ని డిఫరెంట్ ప్రత్యయాలు ఉంటాయి. ఓకేనా? అన్నిటికన్నా ఇంపార్టెంట్ సుప్పు ప్రత్యయం. ఈ రామః అనే దానికి సు, రామ అనే ప్రాతిపదికకి సు చేరితే రామః అయింది, జస్ట్ చేరితే రామః అవుతుంది. అలాంటివి జాయిన్ చేస్తే ఇలా ఎందుకు అయింది అన్నదానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంతవరకు అవసరం లేదు అంత డీటెయిల్ గా. జస్ట్ ఇలా ప్రత్యయాలు చేరితే మనకు ఆ విభక్తులన్నీ వస్తాయి అన్నమాట. మనకి ఎన్ని విభక్తులు ఉన్నాయండి ఒక్కొక్క శబ్దానికి? 7. సారీ, 7 విభక్తులు, 3 వచనాలు. 7 విభక్తులు కాదు, 8 విభక్తులు ఉంటాయి మనకి. అది సంబోధన విభక్తి. వాటితో కలిపి 8 విభక్తులు, 3 వచనాలు. అంటే 7టికి 7 విభక్తులు, 3 వచనాలు. 7 మూళ్ళ 21 విభక్తులు ప్లస్ ఈ 3 కిందవి సంబోధన, మొత్తం 24 వస్తాయి. అవన్నీ ఎలా ఫామ్ అవుతాయి అని అంటే, మన ప్రాతిపదిక రామ అనే ప్రాతిపదిక తీసుకోండి, దానికి సు ఔజస్ అనే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, సెట్ ఆఫ్ రూల్స్. మనం అవన్నీ నోటికే నేర్చుకోక్కర్లేదు, ఊరికే అర్థమవుతుందని చెప్తున్నాను. వాటిని చేరిస్తే మీకు ఈ ప్రత్యయాలు చేరించిన తర్వాత రామః రామాః, రామం రామాన్, రామేణ రామైః, రామయ రామాయ రామాభ్యాం, ఇవన్నీ అలా అన్ని రామాయ రామేభ్యః. నాకు ద్వివచనం కూడా మధ్యలో వచ్చేస్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అలా మొత్తం అన్ని మీకు ప్రత్యయాలు ఏర్పడి మీకు ఆ టేబుల్స్ వచ్చాయన్నమాట. అర్థమైందా అండి ఇక్కడ వరకు? మేడం సేమ్ అలాగే సీత శబ్దం మనకి పుల్లింగ శబ్దాలతో స్టార్ట్ అయింది ఈ సంస్కృతం. అసలు ఫస్ట్ సంస్కృత భాష ఎలా వచ్చింది? సంస్కృత భాష వేదాల నుంచి వచ్చేసిన తర్వాత అది వాడుకలోకి వచ్చేసి అందరూ దాన్ని వాడడం మొదలెట్టేసి యూజ్ చేస్తున్నారు, కానీ దానికి ఒక గ్రామర్ అనేది ఏమీ లేదు. అప్పుడు వీళ్ళు ఆ వచ్చిన వేదాలన్నింటినీ రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇక్కడ రామః అన్నారు, అంటే ఇది రామః, మా వచ్చింది, దీనికి ఎందుకు వచ్చింది, ఇట్లా మొత్తాన్ని వెనక్కి వెళ్ళి రామ అనేది ప్రాతిపదిక, దానికి సు అనే ప్రత్యయం చేసి రామః అయింది, ఇది అకారాంత పుల్లింగము. ఇట్లా మొత్తం కనుక్కుని మనకి గ్రామర్ బుక్ తయారు చేశారనమాట. పాణిని మహర్షి ఏంటి, ఆయన అష్టాధ్యాయి అనేది రాశారు. 8 అధ్యాయాలతో ఒక బుక్ రాశారు, సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ అన్ని అప్లై చేయాలి మనం ఇప్పుడు మాట్లాడుకునే లౌకిక సంస్కృతానికి. వేదాలు అనేవి అంతకన్నా పూర్వంగా వచ్చేసాయి కాబట్టి అందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము మాట్లాడాలను, మనం నేర్చుకోవాలను, మనం చదువుతున్నామను, వీటికన్నా కొంచెం వేదాలు డిఫరెంట్ గా ఉంటాయి. అది వైదిక సంస్కృతం, ఇది లౌకిక సంస్కృతం. పాణిని గారు రాసిన బుక్ తర్వాత వచ్చినవన్నీ లౌకిక సంస్కృతం, అంతకు ముందరున్నవి వైదిక సంస్కృతం. ఓకేనా? అంటే నమ్మకం ఏంటి అని అంటే, మన మహేశ్వరుడు ఢమరుకాన్ని 14 సార్లు మోగించాడట. మోగిస్తే అందులో నుంచి వచ్చిన శబ్దాలని ఈ పాణిని మహర్షి దర్శించి ఆ వాటి నుంచి రూల్స్ అన్ని రాస్తూ మనకు ఒక అష్టాధ్యాయి బుక్ తయారు చేశారు. దాంతో సంస్కృత భాషలో ఉండాల్సిన రూల్స్ ఏమిటి, ఎలా ఫామ్ అవుతున్నాయి శబ్దాలు, అలాంటి వివరాలన్నీ మనకి తెలుస్తాయి అష్టాధ్యాయి చదివితే. అందులో ఏంటి, అన్ని రూల్సే ఉంటాయి అష్టాధ్యాయిలో. ఈ రూల్ దీనికి, ఈ రూల్ దీనికి అని మొత్తం వివరిస్తూ రూల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అవన్నీ అర్థం చేసుకునేంత డెప్త్ గా మనం ఇప్పుడు చదువుకోలేము కాబట్టి ఊరికే మీకు వివరం తెలుస్తుందని చెప్తున్నాను. సో ఇక్కడ మనం ప్రత్యయాల గురించి ప్రత్యేకంగా నేర్చుకుందాం. ప్రత్యయం అంటే ఏమనుకున్నాం మనం, ఒక దేనికైనా ఒక దానికి చివరన చేరిస్తే అది ప్రత్యయం అవుతుంది. ఓకేనా? నాది పట్ అనే ధాతువు, దానికి నేను తి అని చేర్చాను, అప్పుడు అది పఠతి అయింది. పట్టు తీ చేరిస్తే డైరెక్ట్ గా పఠతి ఎలాగైతుంది, మరి ఇక్కడ ఇంకా వర్డ్స్ మిస్సింగ్ కదా, అవన్నీ మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. అక్కడే వికరణ ప్రత్యయం అని ఉంటుంది. ప్రతి ధాతువుకి ఏ పదం ఏది చేరితే అది ధాతు రూపం అవుతుంది అన్నదానికి దానికి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉండి ప్రత్యయాలు ఉంటాయి అన్నమాట. పఠ్ ప్లస్ తీ, పఠతి అని మనం ప్రస్తుతానికి నేర్చుకుందాం.
లిఖ్ ప్లస్ తి, లిఖతి. ఖాద్ తి, ఖాదతి. పిబ్, పా అనేది ధాతువు, పా ధాతువుకి పిబతి అయింది. మళ్ళా చెప్పినట్టుగా చాలా రూల్స్ వెనకాల రన్ అవుతూ ఉంటాయండి. మనం సింపుల్ గా చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాము. మొత్తం ప్రూఫ్ చేయాలి అంటే అసలు మనకి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి అంత డెప్త్ గా వెళ్లకుండా నేర్చుకుందాం. సో ఇట్లా తీ 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 అనేది జాయిన్ అయితే అది ప్రత్యయం తోడయ్యి మనకి క్రియాపదం వస్తుంది. ఓకేనా? సో ఇట్లా కృదంత ప్రత్యయాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి జాయిన్ అవుతే ఆ క్రియాపదాల మీద యాక్ట్ అయితే ఏమవుతుంది అంటే ఆ క్రియాపదాలు డిఫరెంట్ రూపాల్లోకి మారిపోయి డిఫరెంట్ అర్థాలను ఇస్తాయి మనకి. నాకు చదువుకోవాలని ఇష్టము, చదవటం ఇష్టము అని చెప్పాను అనుకోండి, పఠతి అనే తెలుసు నాకు, దాన్ని ఎలా చెప్పాలి? ఇంకా దానికి ఒక ప్రత్యయం యాడ్ చేస్తాం, అప్పుడు అది పఠితుం అవుతుంది. అహం పఠితుం ఇచ్చామి. ఇచ్చామి అనే మన క్రియాపదం మామూలుగానే ఉంది. ఇచ్చతి నుంచి నేను అహంకి చెప్పాను కాబట్టి ఇచ్చామి అని వాడాను. అహం ఖాదితుం ఇచ్చామి. అహం లేఖితుం ఇచ్చామి. నేను రాయడానికి ఇష్టపడుతున్నాను, నేను తినడానికి ఇష్టపడుతున్నాను అలా చెప్పడానికి. నేను నువ్వు లేకపోతే రాముడు పరిగెత్తడానికి ఇష్టపడుతున్నాడు, రాముడు ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అట్లా ఏదైనా సరే దేనికైనా ఒక పని ఎందుకు చేస్తున్నాము, ఏం చేయడం ఇష్టము అలాంటివి చెప్పడానికి తుమున్ ప్రత్యయం వాడతాం. ఓకేనా? కృదంతాలలో చాలా ప్రత్యయాలు ఉన్నాయి. మనం ఒక 6 or 5 నేర్చుకుంటాం. ఓకేనా? ఇది తుమున్ ప్రత్యయం. ఇది ఒక పని జరుగుతుంటే అది ఎందుకు జరుగుతోంది అనేది చెప్తుంది. ఓకేనా? బాలకః పఠితుం పాఠశాలాం గచ్చతి. బాలకుడు పాఠశాలకు వెళ్తున్నాడు. ఇంతవరకు మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ. ఎందుకు వెళ్తున్నాడు? చదువుకోవటానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ కొత్త క్రియాపదాన్ని ఎలా తయారు చేసుకున్నామో మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ తుమున్ ప్రత్యయం వాడినప్పుడు, ఈ కృదంత ప్రత్యయంలో కొన్ని ప్రత్యయాలు వాడినప్పుడు రెండు క్రియాపదాలు వస్తాయి. ఓకేనా? ఒకటి జరిగే యాక్షన్ చెప్తుంది, ఒకటి ఇంకొక యాక్షన్ జరిగిందా, ఏ యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక యాక్షన్ జరుగుతోంది, అట్లాంటి అంటే అలాంటివన్నీ చెప్తుంది అనమాట. ఓకేనా? ఒకటి జరిగే క్రియ అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్న సెంటెన్సెస్ అన్ని అలానే నేర్చుకోవచ్చు, అలానే ప్రాక్టీస్ చేయాలి. దీనికి కొత్తగా మనం ఎందుకు చేస్తున్నాము అనేది ప్రస్తుతం తుమున్లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా? మనము 5, 6 ప్రత్యయాలు 7 ప్రత్యయాలు నేర్చుకుంటామని చెప్పాను కదా. ఫస్ట్ లెవెల్లో తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, పేర్లు కూడా మళ్ళీ రాసుకుందరు కానీ జస్ట్ ఊరికే గుర్తుంటుందని చెప్తున్నా. త్వా ప్రత్యయం, ల్యప్ ప్రత్యయం, శత్రు ప్రత్యయం, తవతు ప్రత్యయం, తా ప్రత్యయం, ఇలా అనియర్ ప్రత్యయం, తవ్యత్ ప్రత్యయం, ఇట్లా 8 వచ్చాయి దగ్గర. ఇవి నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు దాకా ఎవరికైనా ఏమైనా చెప్పినాలో అర్థం కాలేదంటే చెప్పండి, లేకపోతే కొన్ని క్రియాపదాలు తీసుకుని ప్రత్యయాలు దానికి ఎలా యాడ్ చేయాలో చెప్పుకుందాం. ఓకేనండి? అందరికీ అర్థమైందా? మేడం, తున్న తుమున్న తుమున్, తుమున్ తుమున్ ప్రత్యయం కరెక్ట్. సో పటతుమున్ అనాలా? పటన్ తుమ్మ. పఠ్ అనేది ధాతువు, పఠ్కి తుమున్ చేరిస్తే పఠితుం అవుతుంది. పఠితుం. ఓకే. మేడం 8 ఒకసారి చెప్పియండి మేడం, నోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, కాకి తావత్తు, త్వా, కా హాఫ్ కా, తా దానికి వావత్తు, తా ప్రత్యయం. ల్యప్ ప్రత్యయం, వీటినే లేబంత రూపాలు, శత్రంత రూపాలు అలా కూడా అంటాం. అంతా అని చేస్తాం, ఎందుకు మనం చివర్లో చేరుస్తున్నాం కదా, అలా చెప్తాము. ఓకేనా? తవ్యత్. నేను ఆ లిస్ట్ ఒకటి టైప్ చేసి పంపిస్తానండి, మీరు ఎక్కువ ఇబ్బంది పడకండి. అదొక్క అంటే మీకు ఇప్పుడు అంత ఇంపార్టెంట్
నేను టైప్ చేసి వాయిస్ పంపిస్తాను వస్తుంది. క్లాస్ అయిపోయాక. ఓకే మేడం. పేర్లు మీరు కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నారు కానీ, ఓకేనా? క్లాస్ అయ్యాక టైం తీసుకుని నేను టైప్ చేసి పంపిస్తాను. సో ఇప్పుడు తుమున్ అనేది మీకు అర్థమైందా లేదా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మేడం క్రియాపదాలు చెప్పేసేయండి అందులో. పఠతి అనే దాన్ని తీసుకుని దానికి తుమును యాడ్ చేయకూడదు. ధాతు మూల రూపానికి తుమును యాడ్ అవుతుంది. ఓకేనా? పఠ్ ప్లస్ తుమున్ పఠితుం. ఖాద్ ప్లస్ తుమున్ ఖాదితుం. పా ప్లస్ తుమున్ ఇది డిఫరెంట్ గా మారుతుంది. పాతుం. ఇక్కడ నుంచి మీకు క్రియాపదాలు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవండి. ప్రత్యయాలు చేరాక కొన్ని మార్పు వస్తుంది. ఓకేనా? గమ్ గమ్ ధాతు అంటే ఏంటండి? దాని క్రియాపదం ఏంటి? గచ్చతి. గచ్చతి. గమ్ ప్లస్ తుమున్ గంతుం. గచ్చు రాదు, గంతుం. ఓకేనా? నయతి. నయతికి నేతుం అవుతుంది. ఆనయతికి ఆనేతుం. ఆనేతుం అంటే అర్థం ఏంటి? తీసుకురావటానికి. నేతుం అంటే తీసుకువెళ్ళటానికి. ఓకేనా? మేడం ఇది వెళ్ళటానికి రావటానికి అన్నప్పుడు ద్వితీయ విభక్తి వాడుతూ ఉంటాం కదా, మరి ఇది ఎలా ఎక్కడ యూజ్ చేస్తాం? ద్వితీయ విభక్తి ఎక్కడ వాడతాను చెప్పండి. ఎవరు అడిగారు క్వశ్చన్? బాగుంది. రామునికి లేకపోతే రామునికి అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఆ కర్త మీద అంటే కర్మ ఏంటో చెప్తున్నాం. రాముడు సీతను చూశాడు అన్నప్పుడు సీత మీద ద్వితీయ విభక్తి పెడుతున్నాం కదా. ఇక్కడ క్రియాపదం గురించి చెప్తున్నాం. క్రియాపదాలని మారుస్తున్నాం మనం ప్రత్యయం చేర్చి. ఓకేనా? ఫస్ట్ స్టెప్. అక్కడ ద్వితీయ విభక్తి మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే అది కర్మ కాబట్టి కర్మని ద్వితీయ విభక్తిలో ఉంచుతాం అనమాట. ప్రథమ విభక్తిలో కర్త ఉంటాడు, చేసేవాడు ప్రథమ విభక్తిలో ఉంటాడు, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇక్కడ ఎందుకు చేస్తున్నాము అనేది చెప్పేది ఈ తుమున్ ప్రత్యయంతో చెప్తున్నాం. క్రియ అనేది మనకి క్రియాపదం. ధాతు రూపానికి ఒక తి అనేది యాడ్ చేసి పఠతి లిఖతి అనేది చేర్చి అది చెప్తున్నాం క్రియాపదంగా. ఇక్కడ తుమున్ అనే చెప్పేది ఏంటి అంటే ఈ పని ఎందుకు చేస్తున్నావు అనేది చెప్పడానికి వాడతాం. నాలెడ్జ్ ని పెంచుకోవడానికి చదువుకుంటున్నాం అని చెప్పాలనుకోండి, అది తెలుసుకోవడానికి అన్నది మనం తుమున్ ప్రత్యయంలో చెప్తాం. పఠతి అనేది అలాగే ఉంటుంది. మేడం చెప్తున్నారేమన్నా? అదే ఇప్పుడు మీరు హోటల్ కి ఎందుకు వెళ్ళారు అని అడిగితే మీరు ఏం చెప్తారండి? తినటానికి వెళ్ళాము. తినటానికి. స్కూల్కి ఎందుకు వెళ్ళావు? చదువుకోవడానికి. వెళ్ళావు క్రియ ఉంది, మళ్ళీ చదువుకోవడం ఒక క్రియమే, తినడం కూడా ఒక క్రియే కదా. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఖాదతి కూడా ఒక క్రియనే అనుకున్నాం. తినడం అంటే తినడం, పడుకోవడం ఇవి క్రియలే, మళ్ళీ వెళ్ళడం కూడా క్రియే. రెండు క్రియలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాం? తినడానికి వెళ్ళాను, చదువుకోవడానికి వెళ్ళాను. ఆ డానికి వచ్చిన దగ్గర మీరు ఈ తుమును పెట్టాలి. చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, అల్టిమేట్ గా ఈ టెన్సెస్ చెప్తాయా మనకి ఈ తుమ్మును? మీ ప్రశ్న అర్థం అవ్వలేదండి, వాయిస్ బ్రేక్ అవుతోంది. ఇప్పుడు ఈ తుమ్మున్ శబ్దం మనం యూజ్ చేస్తున్నాము, అల్టిమేట్ గా విల్ లీడ్ టు ద టెన్సెస్, పాస్ట్ టు ప్రెసెంట్ టెన్సెస్ లీడ్ చేయడానికి అవి మనం చెప్తాం. రీజన్ చెప్పడానికి. రైట్. అది ఎందుకు చేయబడుతోంది అన్నది చెప్తున్నాం. ఒక క్రియ ఎందుకు చేస్తున్నాము అనేది చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? అంటే ఇక్కడ నాకు ఇది ఇష్టము అని చెప్పడానికి, అంటే ఇప్పుడు నాకు రీజన్ మనము చదవటం ఇష్టం, తినడం ఇష్టం, లేకపోతే తినడానికి ఈ పని చేస్తున్నాను, తాగడానికి ఈ పని చేస్తున్నాను, అలా రెండు డిఫరెంట్ సినారియోస్ లో తుమను వాడతాం. ఓకేనా? మీరు తెలుగులో అర్థం అంటే ఏంటి అన్నది అర్థం చేసుకున్నారంటే మీకు సంస్కృతంలో ఈజీగా అది అర్థమైపోతుంది. రామః పఠితుం పాఠశాలాం గచ్చతి. రాముడు చదువుకోవటానికి పాఠశాలకు వెళ్తున్నాడు. సీత క్రీడితుం
క్రీడాంగణం గచ్చతి, ఆడుకోవటానికి వెళుతోంది. రీజన్ చెప్తున్నాం కదా మనము, అలా చెప్పేదాన్ని తుమున్ ప్రత్యయం అంటారు. లేకపోతే సహ గాతుం ఇచ్చతి, అతడు పాడటానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం ఆలోచించండి, ఏం పర్వాలేదు. ఆలోచిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే తప్పకుండా డౌట్ అడగండి. మనం చేసే పనికి రీజన్ చెప్పటం తుమున్ ప్రత్యయం పర్ఫెక్ట్. అంటే. అది రీజన్ చెప్పడం, నాకు ఇది చేయడం ఇష్టం అని కూడా చెప్పడం, రెండు విధాలుగా. ఓకే మేడం. మేడం జనరల్ గా ఇప్పుడు ఈ క్రీడతి అంటే టీ తీసేసి తుమ్ పెట్టేస్తున్నానండి. క్రీడ్ అనేది ధాతువు, దానికి తుమున్ పెడుతున్నాం, క్రీడితుం అవుతుంది. అలా కాదు. పిబతిం అంటే పిబతికి పా అనేది ధాతు రూపం. అదే చెప్తున్నాను. పిబతికి పా అనేది ధాతు రూపం, పిబ్ కాదు. మనం జనరల్ గా ఫస్ట్ 2 లెటర్స్ తీసేసుకొని అదే ధాతు రూపం అనుకుంటాం కదా, అలా కాదు. పిబ్ కాదు, పా అనేది ధాతు రూపం, దానికి పాతుం అవుతుంది. పా ప్లస్ తుమున్ పాతుం అవుతుంది. పాతుం మీన్స్ తాగటానికి. పాతుం అయిపోతుంది, పిబతి అయిపోతుంది ఫుల్ గా. కరెక్ట్. పాతుం ఇచ్చామి, పాతుం గచ్చామి. పాతుం అంటే తాగడానికి వెళ్తున్నాను, తాగడానికి ఇష్టపడుతున్నాను, అలా చెప్పడం. ఓకేనా? నీ ఉంది, నీ అనేది ధాతు రూపం నయతికి, అది నేష్యతి అయింది. ఓకేనా? ఇక్కడ చిన్న చిన్న సంధులు జరుగుతాయి, కొన్ని మధ్యలో వేరే రూల్స్ వస్తాయి. మనం అంత డీటెయిల్ గా వెళ్ళలేమండి, మనం మాట్లాడడం ఎలా అన్నది నేర్చుకుంటున్నాం కదా, సో అక్కడి వరకే లిమిట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు కాదు, నీ ప్లస్ తుమున్ నేష్యత్. ఓకే, నేతుం నేతుం అలా ఏం కాదు, నేతుం. అహం పుస్తకం నేతుం ఇచ్చామి, తీసుకురావడం ఇష్టపడుతున్నాను, అట్లా. ఓకేనా? ఓకేనా అండి? సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న క్రియాపదాలు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క దానికి తుమున్ నేర్చుకుందాం. మీరు ఒక క్రియాపదం చెప్పండి, దానికి నేను తుమున్ ప్రత్యయం చెప్తాను, రాసుకుందరు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి, మీరు ఏమేమి వాడుతున్నారు క్రియాపదాలు. గచ్చతికి ఇప్పుడు చెప్పారు కదా మేడం, గచ్చతికి గంతుం, గంతుం, స్మర్తుం, స్మరతి, స్మాధాతు, స్మర్తుం, కర్తుం, ధాతువుకి కర్తుం, నృత్యతి, అది నర్తుం అని వస్తుంది అనుకుంటా, కరెక్ట్ గా గుర్తులేదు. ఓకే, నమతికి నంతుం. యశోద గారు మీరు చెప్తున్నారా? అదే నర్తుమే. నర్తుం సారీ, నర్తుం. తర్వాత నమ్మతికి ఏమొస్తుందండి? నమతికి నర్సుమ్మ, నంతుం, నృత్యతికి నర్సుమ్మ, పశ్యతికి ద్రష్టుం. పశ్యతి అనేది ధాతువు, దృశ్ ధాతువు కదా. ఓకే.
లిఖతికి లేఖితుం అని వస్తుందండి. లేఖితుం కరెక్టే, లిఖితుం కరెక్టే, రెండు కరెక్టే. ఓకేనా? కొన్ని చోట్ల లేఖితుం అని ఇస్తారు, కొన్ని చోట్ల లిఖితుం అని ఇస్తారు. మేడం ద్రష్టం అంటే చూడడానికనే వస్తుందా మేడం? అవును, నేను సినిమా చూడటానికి బయటికి వెళ్తున్నాను. అహం చలచిత్రం ద్రష్టుం గచ్చామి. ఇప్పుడు వినడం వినడం శ్రోతుం శ్రోతుం. పక్తుం. పచతి పక్తుం. త్యజతి అంటే త్యాగం చేయడం. త్యక్తుం. అర్చతి మేడం, అర్చతి. అర్చితుం. యాక్చువల్గా ఒక లిస్ట్ ఉండాలండి, ఆ లిస్ట్ ఎక్కడ కనిపించటం లేదు. నేను అది చూసి మీకు షేర్ చేస్తాను. ఆ లిస్ట్ లో చాలా ఉన్నాయి ఇలాగా తుమున్ ప్రత్యయాలు. ఒక్కొక్కటి మీరు ఎలా ప్రాక్టీస్ అంటే మీరు ఆల్రెడీ వాడిన సెంటెన్సెస్ లోనే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. చదవటానికి విద్యాలయానికి వెళ్తున్నాడు, కార్యం చేయడానికి కార్యాలయానికి వెళ్తున్నాడు. రామ నవ్వుతున్నాడు కదా, హసతి. హసితుం. హసితుం కరెక్ట్. హసితుం. వదతికి వదితు. వక్తుం. భక్తుం. మేడం చక్తుంకి ఏంటండి క్రియాశబ్దం? ఏంటో అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పరా? అన్నారు ఒకటి. త్యజతి. త్యజతి క్రియాపదం. త్యజతి. త్యక్తుం. అట్టితుం. పఠితుం. ఎన్ని రాసుకున్నారు? ఒక 10-12 రాసుకున్నారా? మేడం దేనికి ఎలా మారుతుందని ఎలా తెలుస్తుంది మేడం? అది ఇంకా మీరు చదివిన దాన్ని బట్టి ప్రాక్టీస్ మీదనండి. అంటే ఇప్పుడు మనము ఆ క్రియాపదాలు ఎలా జనరేట్ అయ్యాయి అని చేస్తుంటే అది చాలా పెద్ద ప్రాసెస్. మనము అంత ఈజీగా గ్రాస్ప్ చేసుకోలేము. ఎందుకంటే ఒక్క క్రియాపదము మీకు పట్టు నుంచి పఠితుం దాకా వెళ్ళడానికే చాలా చాలా రూల్స్ అప్లై చేస్తారు మధ్యలో. ఓకేనా? అదొక పెద్ద సముద్రం అండి. సో అందులోకి వెళ్ళిపోతే మనం ఇంకా డీవియేట్ అయిపోతాం. మనం చదవడం నేర్చుకోవడం అనేది పోతుంది అనమాట. సో మీరు ఎక్కడైనా ఏదైనా చదివితే పఠితుం అనగానే ఓ చదవటానికి అని చెప్తున్నారు ఇక్కడ అని అర్థం చేసుకునే వరకు నేర్చుకోండి. ఒక్కొక్క రకంగా మారుతున్నాయి కదా మేడం? అవునండి, మారుతాయి. గోపాలకృష్ణ గారు ఒక్క నిమిషం. వసతికి కొంచెం మారుతున్నాయి అంటే ఇప్పుడు ఒక వర్డ్ ఒక వర్బ్ ఇచ్చామంటే ఒక క్రియాపదం దాన్ని ఎలా మారుతుంది అనేది మనం చెప్పలేము. అది చదువుతున్న కొద్దీ తెలుస్తుందేమో. అయితే అంతే అంతే. ఇంకోటి ఏంటి అని అంటే మనం ఫస్ట్ అందుకే ఒక 10-15 మారని కొంచెం సింపుల్ గా మారే వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత కొత్త వాటికి వెళ్తాం. ఓకేనా? ఓకే. వసతికి గాతుం కరెక్ట్. వసతికి అసలు కరెక్ట్ గా గుర్తులేదండి, నేను చూసి చెప్తాను. ఓకే. మిలతి అన్నారు కదా కలవడానికి. మిలతి. మేలితుం. మేలితుం. కొన్ని చోట్ల ఈకారం ఏకారం అవుతుంది, కొన్ని చోట్ల పట్ అనేది పఠితుం ఇకారం వస్తుంది. అలా కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి. సో మనం జస్ట్ వర్డ్స్ ని ఎలా మారుతున్నాయి అన్నది నేర్చుకుంటే సరిపోతుంది. మిలతికి మేలితుం రాసుకుంటున్నారు కదా అందరూ? గో గాయతి అన్నకి గో గాతుం. అర్థం కాలేదండి. గో ఉంది కదండి, గాయతి. గాయత్. దానికి ఏంటొస్తుందండి? గో కాదు, గై కదా గాయతికి. గై అనేది కదా ధాతువు రూపం. గో కదా, నాకు డౌటే. గో కాదు, గై అనుకుంటా, నేను చూస్తాను. గాయతికి గాతుం. మేడం గచ్చతికి గాతుమేనా? గంతుం అండి, గచ్చతికి గంతుం. భ్రమతికి అండి భ్రమతుం. భ్రంతుం వస్తుందేమో, మరి కరెక్ట్ గా తెలియదు. వద్దు, అన్ని క్రియాపదాలు ఇప్పుడు నేర్చుకోవడానికి అవసరం లేదు. మీ కాన్సెప్ట్ అర్థమైతే ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. ఎన్ని వచ్చాయి చెప్పండి నాకు? 10-12 వచ్చాయా, ఇంకా ఎక్కువ వచ్చాయా? వీటిని సెంటెన్సెస్ లో పెట్టండి. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, తర్వాత కొత్తవి నేర్చుకుందరు. కానీ
ఫ్రీక్వెంట్ గా వాడే వర్బ్స్ ని మనం బాగా నేర్చుకుని అలవాటు చేసేసుకుంటే కొత్త వాటిని తర్వాత మనం నేర్చుకుందాం. ఓకేనా? దదాతి దాతుం, యచ్చతి అన్న దదాతి అన్న రెండు ఇవ్వడమే కదా. దదాతి అన్న యచ్చతి, యచ్చి ధాతు, యచ్చికి ధాతు రూపం లేదు. యచ్చతి అనేది ఒక క్రియాపదమే. దా ధాతువు నుంచే యచ్చతి దదాతి రెండు వచ్చాయి. వాటికి దాతుం అనేది తుమున్ ప్రత్యయం. అతడు అవి ఇవ్వడానికి వెళ్ళాడు. మాత భిక్షుకుడి కోసం ధనం ఇవ్వడానికి వెళ్ళింది. చెప్పండి, ఎవరైనా ట్రై చేయండి. ఒకేసారి పెద్దదైతే చిన్నది తీసుకుందాం ఫస్ట్. చెప్పండి మ్యామ్. అది మాత భిక్షుకుడికి ధనం ఇవ్వడానికి వెళ్ళింది. మాత భిక్షుకాయ దాతుం గచ్చతి. ధనం దాతుం గచ్చతి. ధనం ఉత్తమం, దాతుం గచ్చతి. వెరీ గుడ్, బాగా చెప్పారు. సో ఇప్పుడు మనం చిన్న చిన్న సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. ఓకేనా? పఠతి తీసుకొని 2 సెంటెన్సెస్ చెప్పండి, ఒకళ్ళు ఇద్దరు. అహం రామః పఠతుం పాఠశాలాం గచ్చతి. పఠతుం కాదు, పఠితుం అని చెప్పాలి. పఠితు. ఓకే మేడం. పఠితుం. పఠితుం. రామః పఠితుం పాఠశాలాం గచ్చతి. వెరీ గుడ్. ఇంకా ఇంకొకళ్ళు. చదువుకొనుటకు గ్రంథాలయము వెలుచున్నాను. చెప్పండి, కరెక్ట్. అహం పఠితుం గ్రంథాలయం గచ్చామి. గచ్చామి. అహం పఠితుం గ్రంథాలయం గచ్చామి. వెరీ గుడ్. ఓకే. బాలకః క్రీడితుం ప్లేగ్రౌండ్ మైదానం గచ్చతి. క్రీడాంగణం గచ్చతి. క్రీడాంగణం గచ్చతి. కృష్ణుడు రాధన్. మేడం గచ్చంతి అని వస్తుందా? రాముడు ఒక్కడే అయితే గచ్చతి వస్తుంది, రాముళ్ళందరూ అయితే గచ్చంతి వస్తుంది. అదే బాలకః మనకు అది మారదు. మీకు ఇంకొక విషయం ఏంటి ఇంపార్టెంట్ విషయం అంటే, తుమున్ అనేది లింగము, వచనము, పురుషము మీద డిపెండ్ అవ్వదు. ఏ లింగం వచ్చినా తుమున్ అలాగే ఉంటుంది. పఠితుం అనేది మారదు, అది అవ్యయం అన్నమాట. ఓకేనా? ప్లూరల్ కి సింగులర్ కి కూడా మారదండి, అది మారదు. అహం పఠిత ఎవరండి అది అంత ఆనందపడ్డారు? అహం పఠితుం ఇచ్చామి, త్వం పఠితుం ఇచ్చసి, రామః పఠితుం ఇచ్చతి. అంతే. ఓకేనా? అహం పక్తుం పాకశాలాం గచ్చతి. గచ్చామి. అహం అన్నారు. అహం గచ్చామి. పక్తుం పాకశాలాం గచ్చామి. పశ్యతి మేడం. పశ్యతికి ఏమొస్తుంది మేడం? ద్రష్టుం. ద్రష్టుం వస్తుంది. ఓకేనా మేడం? అహం మిత్రః మేళితుం గచ్చామి. సూర్యుడిని కలవడం కష్టమేనండి. మిత్రః అంటే ఫ్రెండ్ కదా మేడం? మిత్రం ఫ్రెండ్. మిత్ర అంటే సూర్యుడు. మిత్రం. మిత్రం మేడం, మిత్రం. అహం మిత్రం మేళితుం గచ్చామి. ఉత్తమం. నెక్స్ట్ ఇంకెవరో చెప్పండి. బాలకః పాతం క్షీరం పిబతి. కరెక్టా మ్యామ్? ఆహా కాదు, తాగడానికి క్షీరం తెచ్చుకుంటున్నాడు అనండి. బాలకుడు పాలు తాగడానికి తెచ్చుకుంటున్నాడు. ఓకే. పాతం మనం ఎట్లా వాడతాం మరి మ్యామ్? అదే చెప్తున్నాను కదా, బాలకః పాతుం క్షీరం ఆనయతి. ఓకే. ఓకే మ్యామ్. పాలు తాగడానికి తెచ్చుకుంటున్నాడు, పాలను తెచ్చుకుంటున్నాడు అనే ఉద్దేశం మనకు అక్కడ. అదే పాలు తాగడానికి వెళ్ళాడు, పాకశాలకు వెళ్ళాడు. బాలకః క్షీరం పాతుం పాకశాలాం గచ్చతి. ఓకే. అలా చెప్పచ్చు. మిగతావన్నీ రూల్స్. అహం గచ్చామి, వయం గచ్చామః, త్వం గచ్చసి, యూయం గచ్చథ,
ఇవి మారవు. సహ గచ్చతి, తే గచ్చంతి, ఇవి అలాగే ఉంటాయి. ఓకేనా? మనం ఎందుకోసం అనేది మాత్రం మీరున్న సెంటెన్సెస్ లో యాడ్ చేస్తున్నాం. అది బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? మీరు ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, రాసారా సెంటెన్సెస్ అన్ని? మీరు ఊరికే చెప్పుకుంటున్నారా? మ్యామ్ నేను మంత్రం వింటున్నానంటే స్తోత్రం చెప్తావా? మంత్రం వినటానికి అనే అర్థం రావాలి, వింటున్నాను అని చెప్పటం లేదు. అవునవును, స్తోత్రం. నేను మంత్రాలను వినటానికి గుడికి వెళ్తున్నాను. గుడికి వెళ్తున్నాను. నేను దేవుణ్ణి నమస్కరించుకోవడానికి గుడికి వెళ్తున్నాను, అలా చెప్పాలి. ఎందుకు వెళ్తున్నామో రీజన్ చెప్తున్నాం అక్కడ. లేదు నాకు మంత్రం వినడం ఇష్టం అని చెప్పచ్చు. నాకు మంత్రం వినడం ఇష్టం అనేది చెప్పచ్చు. నేను మంత్రాన్ని వినడం ఇష్టపడుతున్నాను అని చెప్పచ్చు. ఓకేనా? మనం కొంచెం ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ లో తేడా, మాట డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ మనం కొంచెం మార్చుకుంటే సెట్ చేసుకోవచ్చు. చెప్పండి నాగమణి గారు, చెప్పండి. అహం మంత్రం శ్రోతుం ఇచ్చామి, కరెక్టే మేడం? అహం మంత్రం శ్రోతుం ఇచ్చామి. కరెక్ట్ 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 అండి. అతడు పళ్ళు తెచ్చుటకు బజార్ మార్కెట్ కు వెళ్ళుచున్నాడు. సహ ఫలాని దదాతుం ఆపణం గచ్చతి. దదాతి అంటే తేవడం కాదండి, ఇవ్వటం. ఇవ్వడం కదా. ఆనేతుం, ఆనేతుం అంటే తేవడానికి. ఆనేతుం. ఓకేనా? అహం అర్చితుం దేవాలయం గచ్చతి, కరెక్టేనా మ్యామ్? తప్పండి, మీరే కరెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్పండి సెంటెన్స్. అహం అర్చితుం దేవాలయం గచ్చతి. గచ్చామి. అహం దేవం అర్చితుం దేవాలయం గచ్చామి. ఓకే మ్యామ్. బాలకః క్షీరం ఆనేతుం గచ్చతి. ఓకే. అహం అధ్యాపకం మేలితుం విద్యాలయం గచ్చామి. మీనింగ్ చెప్పండి తెలుగులో. నేను సంస్కృతంలో చెప్తే మీరు తెలుగులో మీనింగ్ చెప్పండి. నేను ఉపాధ్యాయుడిని కలవటానికి స్కూల్ కు వెళ్తున్నాను. సో ఈ తుమున్ ప్రత్యయము, ఈ కృదంత ప్రత్యయాలు వాడిన, ఈ 3-4 ప్రత్యయాలు వాడిన చోట రెండు క్రియాపదాలు వస్తాయన్నమాట. ఒకటి జరుగుతున్నది అంటే ఇప్పుడు ఎలాగంటే ఎందుకు చేస్తున్నాము అని చెప్పేది, రీజన్ చెప్పేది. ఒకటి యాక్చువల్ గా జరిగే క్రియాపదం. ఓకేనా? కృష్ణుడు రాధను కలవడానికి బృందావనానికి వెళ్తున్నాడు. కృష్ణ రాధాయ మేలితుం బృందావనం. రాధాయ ఎందుకండి? రాధాయ ఎందుకు? రాధాం. ఆవిడ చెప్పనివ్వండి, ఒక్కసారి ఆవిడని చెప్పనివ్వండి. ఇందాక తప్పు చెప్తున్నారు కదా, ఎవరు తప్పు చెప్తున్నారండి? నేను లక్ష్మి. లక్ష్మి గారు చెప్పు. రాధం మేలితుం బృందావనం గచ్చతి. రాధం కాదండి, రాధాం. థా దీర్ఘ ఆకారంత స్త్రీలింగం కదా, రాధాం. కృష్ణ రాధాం మేలితుం బృందావనం గచ్చతి. ఓకే, ఉత్తమం. కన్ఫ్యూజ్ అవ్వకండి, పాతవన్నీ అలాగే ఉంటాయి. మీరు దాన్ని మార్చేయడానికి ప్రయత్నించద్దు. ఇది ఒక్కదాన్ని మధ్యలో యాడ్ చేయండి. రాక్షసుడు తినటానికి అంటే ఇప్పుడు జంతువులని చంపడానికి అరణ్యానికి వెళ్తున్నాడు. హంతుం చంపడం, హంధతు. వధితుం. ఓకే, వధితుం కూడా ఓకే. వధితుం, వధతి, వధితుం. వధితుం వనం. రాక్షసః జంతూన్ లేకపోతే పశూన్ వధితుం అరణ్యం వనం గచ్చతి. వనం గచ్చంతి. అసురః అంటే ఒకడే. రాక్షసుడు పశువుని జంతువుని చంపటానికి అరణ్యంకు వెళ్తున్నాడు. అసురః పశూన్ వధితుం
వనం గచ్చతి, అరణ్యం గచ్చతి. వారు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. స్త్రీలింగం గాని పుల్లింగం గాని. ते गृहं गन्तुं గృహం గంతుం इच्छति ఇచ్చతి. ఉమామానస గారు ఒక్క నిమిషం ఒకటి చెప్పేసి ఇచ్చంతి. మ్యూట్ అయిపోండి. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు చెప్పిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెప్పండి. ఒకళ్ళే అన్మ్యూట్ అయి చెప్పకండి, ఓకేనా? నాకు చూడడం ఇబ్బంది అవుతోంది ఎవరెవరు మాట్లాడుతున్నారు అనేది. నాకు కొంచెం కనిపించట్లేదు ఇక్కడ లిస్ట్ లో. కొంతమంది పేర్లు కిందకు వచ్చేసి అసలు కనిపించట్లేదు ఎవరు అన్మ్యూట్ అయ్యారు అనేది. సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. శ్రీలక్ష్మి గారు మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీరు మ్యూట్ అయిపోవాలి. వేరే వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. పద్మ గారు, భవానీ గారు, లలిత గారు, ఉమాదేవి గారు, నలుగురు 1 by 1 చెప్పండి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్. లత చలనచిత్రం చూడడానికి చిత్రాలయానికి వెళ్తోంది. చెప్తున్నారండి? మ్యామ్ లతా ఆ, ద్రష్టుం చలనచిత్రం ద్రష్టుం చిత్రాలయం గచ్చతి. ఉత్తమం. ఇక్కడ వారు అన్న చోట వారు అన్న చోట ఇందాక ఆవిడ పుల్లింగంతో చెప్పారు కదా, మీరు స్త్రీలింగంతో చెప్పండి. వారు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు గుడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. పర్వాలేదు ఏదో ఒకటి అలా చెప్పండి. ఎస్ మ్యామ్. ఏతాహ వారు అన్నప్పుడు ఏతాహ కాదు, వీరు అన్నప్పుడు ఏతాహ కదా. ఎస్ మ్యామ్. అది ఏం వాడాలో అర్థం కాలేదు మ్యామ్. వారు తాహ కరెక్టే కరెక్టే తాహ అంటే కరెక్ట్. తాహ ఓకే. తాహ దేవాలయం దేవాలయం దేవం అర్చితుం గచ్చంతి. ఓకే, వాళ్ళు దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇదే చెప్పండి. ఇష్టపడ్డం ఇచ్చతి. ఒక్కళ్ళైతే ఇచ్చతి, చాలా మంది అయితే ఇచ్చంతి. ఇప్పుడు చెప్పండి. తాహ దేవాలయం ఇచ్చంతి. దేవాలయం వెళ్ళటానికి ఇష్టపడుతున్నారండి. గంతుం దేవాలయం గంతుం ఇచ్చంతి. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఆ వర్బ్స్ అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం దేనికోసం వెళుతున్నామో చెప్పేది తుమున్లో ఉండాలి. మిగతా వర్బ్ ఏం చేస్తున్నారు అనేది, అంటే ఇప్పుడు చదువుకోవటానికి వెళ్తున్నారు, చదువుకోవటానికి కూర్చున్నాడు, చదువుకోవటానికి పాఠశాలకు వెళ్తున్నాడు, చదువుకోవటానికి నిద్ర లేచాడు. ఇట్లా ఏదో ఒక పని చేస్తున్నాం. ఎందుకోసం చేసేది అనేది తుముల్లో ఉంటుంది. ఏం చేశాడు ఆ క్రియ అనేది మామూలుగా గచ్చతి లిఖతి అలాగా ఉంటుంది కదా. ఓకే మ్యామ్. అతడు చదువుకోవడానికి 5ంటికి నిద్ర లేచాడు. ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి. కొంచెం కష్టమవుతోంది, మీకు ఆల్రెడీ నేర్చుకున్నవి లేవు అంటే నాకు చెప్పండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఓకేనా? మేడం ఇంకోసారి క్వశ్చన్ చెప్పండి. అతను చదువుకోవటానికి 5ంటికి లేచాడు. సహా పఠితుం పంచవాదనం ఉత్తిష్టతి. ఉత్తమం. పంచవాదనే అంటారు కదా మేడం, పంచవాదనం అంటారు. పంచవాదనం అంటే ఆ టైంకి లేచాడు అని చెప్పేసి చెప్పచ్చు. నేను పంచవాదన ఈ టైంలో ఇది చేశాను అని చెప్పినప్పుడు దాన్ని సప్తమిలో పెడతాం. పంచవాదనే అది కూడా అదే, కొంచెం రెండు ఓకేనండి. ప్రస్తుతానికి లవ చెప్పండి. పంచవాదనం ఆ టైంకి, 7ంటికి అంటే ఓకే. పంచవాదనే ఉత్తిష్టతి, ఓకేనా? ఎవరు చెప్పారు? సీతాంజని గారు ఒక్కడే కరెక్షన్ చేసుకోండి. పంచవాదనే ఆ టైంలో అంటే 7ంటికి లేచాడు అని చెప్పండి, ఓకేనా?
ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తానండి. ఆ, సింహము నీళ్లు తాగడానికి అడవికి వెళ్ళింది, నదికి వెళ్ళింది, సారీ నదికి. సింహము నీళ్లు తాగడానికి నదికి వెళ్ళింది. లలిత గారు చెప్పండి. పద్మ ఈ చెప్పలేదు కదా పద్మ గారు. సెంటెన్స్ రాసుకోవడం లేదు, కొంచెం చూసి నెక్స్ట్ చెప్తాను. ఇంకా రాయనే లేదు నేను ఈ సెంటెన్స్. సింహం నీరు అవసరం లేదండి త్రాగడానికి. రాసుకోవడానికి, అంటే రాసుకునేంత పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఏం కాదు. సింహం నీళ్లు తాగటానికి నేను అడవికి చెప్పనా వెళ్ళింది. మేడం? చెప్పనా మ్యామ్? చెప్పండి. సింహః ఉమ్, సింహః సింహః జలం పాతుం పాతుమేనా మేడం? కరెక్ట్ అండి. పాతుం ఆ, వనం నదికి గచ్చతి. నదికి 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 వెళ్ళింది. వెళ్ళింది. నదీం గచ్చతి అంటే నదీం తాగడమా? గచ్చతి. తాగటానికి. తాగడానికి అంటే పాతుమా మేడం? అవునండి. ఇంకా స్నానం చెయ్యడానికి అనడానికి స్నాతుం అంటామండి. స్నాతుం, స్నానం, స్నాతుం. అతడు స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. సహ స్నాతుం నదీం గచ్చతి. ఇంకోసారి నెమ్మదిగా చెప్పండి, అందరు రాసుకుంటారు. సహ స్నాతుం నదీం గచ్చతి. తెలుగులో అతడు స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. కరెక్ట్ అండి. అందరూ చిత్రాన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. అందరూ చెప్పని వాళ్ళు చెప్పండి. అందరూ అంటే ఏం చెప్తాం? మేమందరం, పోని మేమందరం. వయం ఆ. చిత్రం చూడటానికి. చిత్రం చిత్రం ద్రష్టుం ద్రష్టుం ఇష్టపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. ఇచ్చామః ఇచ్చామః. నెక్స్ట్, భక్తుడు దేవునికి నమస్కరించడానికి చేసినట్టున్నారు. దేవాలయంకి వెళ్తున్నాడు. అయిపోయిందా? దేవాలయానికి సారీ దేవునికి నమస్కరించడానికి దేవాలయానికి వెళ్తున్నాడు. నమస్కరించడాన్ని ఏమంటారు మేడం? నమ్తుం నమతుం. నమతుం దేవాలయం గచ్చతి. అదండి నంతుం. ఇంకొకసారి చెప్పండి, ఎవరు చెప్పారు? భక్తః దేవం నమ్తుం దేవాలయం గచ్చతి. కరెక్ట్ అండి. అతడి అదే హనుమంతుడికి ఆంజనేయుడిని రాముడిని తలుచుకోవడం. స్మర్తుం ఇష్టము. అతనికి చెప్పండి, పర్వాలేదు. అతడికి రాముడిని స్మరించడం. చెప్పండి, చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. ఉమా గారు, ఉమా తాడికొండ ట్రై చేయండి. లక్ష్మి పి, మాసవి రాణి గారు, సత్యశ్రీ గారు. సహ నెక్స్ట్ ఏం చెప్పారు మేడం? రాముడిని స్మరించడం. సహ హనుమంత రామః స్మరతుం ఇష్టతి. సహ అంటే అతడు, రాముని స్మరించటం, రామం స్మర్తుం
ఇచ్చతి మర్తుం అతడికి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఇంకెవరన్నా ముందు చెప్పని వాళ్ళు అంటే అన్మ్యూట్ అవ్వండి. యశోద మ్యామ్ చెప్తున్నారా మీరు క్వశ్చన్? సత్యశ్రీ సత్యశ్రీ గారు చెప్పండి. అమ్మ వండడానికి వచ్చింది. మాతా మాహ పచతుం వండడానికి ఏమన్నారండి? ఇందాక చెప్పారు. పక్తుం 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 చెప్పండి ఇప్పుడు. మా 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 పక్తుం మా అనేది హిందీ కదండి. మాత మేడం మాత పక్తుం గచ్చతి అంటే కరెక్టే అవుతుందా మేడం? నేను వచ్చింది అన్నాను, మీరు వెళ్ళింది చెప్తున్నారు. వెళ్ళింది కదా. ఆనయతి నయతి కాదండి, వచ్చిందండి అంతే. వచ్చింది. ఆగచ్చతి ఇందాక ఎవరో పాపం చెప్తున్నారు, సగంలో ఉన్నారు. శ్రీ గారు మీరు ఇప్పుడు చెప్పండి. లక్ష్మి గారు అనుకుంటానండి మేడం. లక్ష్మి గారు అనుకుంటాను మేడం. సత్యశ్రీ గారు అన్మ్యూట్ అయ్యారు. ఒకసారి వదిలేయండి. సత్యశ్రీ గారు అన్మ్యూట్ అయ్యారు, మళ్ళీ వేరే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటికి ఆవిడ మ్యూట్ చేసేసుకున్నారు. ఒకసారి యశోద మేడం అడుగుతున్నారు. అతడు విదేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అతడు విదేశానికి అంటే ఏ విభక్తి పెట్టాలి అక్కడ? కార్యాలయానికి అంటే ఏమంటున్నాం? కార్యాలయం. ఇప్పుడు విదేశానికి విదేశం అంటారు. విదేశాన్ని ఏమంటారు? విదేశం. దానికి ద్వితీయ కూడా విదేశమే. విదేశం వెళ్ళడానికి. గంతుం ఇష్టపడుతున్నాడు. ఇచ్చతి. సెంటెన్స్ మళ్ళీ చెప్పండి. ఏంటండి? సెంటెన్స్ మొత్తం మళ్ళీ చెప్పండి. సహ విదేశం గంతుం ఇచ్చతి. తెలుగులో చక్రలక్ష్మి గారు అతడు విదేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కరెక్ట్ అండి. సరే నెక్స్ట్ అండి. ఇప్పుడు మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది. మనందరికీ ఏం కావాలండి? ఏదో కొనుక్కోవాలి కదా. ఏం కొనుక్కోవడాన్ని ఏమంటాము? చెప్పలేదు అనుకుంటా కదండి. చెప్పండి. క్రేతుం కదా. క్రేతుం. సో క్రియాపదం ఏంటండి? క్రీణాతి. సో క్రేతుం అండి కొనడానికి. సో ఇప్పుడు ఎవరండి ఆన్సర్ చెప్పడానికి వచ్చారు? చక్రలక్ష్మి గారు. చక్రలక్ష్మి గారు మీరు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారండి? మేడం నేను కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందని చెప్పలేను మేడం. చెప్పగలరండి, మీరు చెప్పగలరు. మా హెల్ప్ తీసుకొని మేము ఉన్నదే అందుకు. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ కొనాలనుకుంటున్నారో చెప్పండి, అందరం కలిసి హెల్ప్ చేస్తాం. కొనడానికి కాదు, చెప్పడానికి మాత్రమే. పుష్పం చెప్పండి మేడం. పుష్పం. అబ్బో చీర అనకుండా మీరు షాటికాం అనేసారండి. మీరు రాదంటున్నారు. సరే అయితే ఇంకా చెప్పండి. చీరను కొనడానికి ఇష్టపడుతున్నారు అంతేగా? అవును మేడం. చెప్పండి. ఇప్పుడు కొనడాన్ని క్రేతుం అన్నాం. అహం శాటికా
అది చీరను అన్నప్పుడు షాటికాం ద్వితీయ విభక్తి. షాటికాం. అహం షాటికాం. ఏంటో మేడం వర్డ్ కొనడాన్ని అన్నారు కదా, అది క్రేతుం. కాకి ఏత్వం పొల్లు రావొత్తు. క్రేతుం. ఇష్టపడుతున్నాను. అహం షాటికాం క్రేతుం. ఇష్టపడ్డానండి. అది ఇప్పుడు ఇంతసేపు ఇష్టపడ్డమే చెప్పాం బోల్డ్. ఇంకోసారి చెప్పండి మేడం, మీరే చెప్పండి మేడం ఒకసారి కొంచెం. ఇప్పుడు మీరు చెప్పేశారు. అహం చెప్పండి. అహం షాటికాం క్రేతుం ఇచ్చామి. ఓకే. అహం షాటికాం క్రేతుం ఇచ్చామి. మీరు వెళ్ళి మీ వారి దగ్గర చెప్పండి. ఆయన కొనేసారండి. కొనేసారా? ఓ వెరీ గుడ్. అయితే ఓకేనండి. ఇంకా అండి నేను రేవతి గారు చెప్తారా మీరు నెక్స్ట్? ట్రై చేస్తారు మేడం. చెప్పండి మేడం. నేను పాట పాడడానికి నిల్చున్నాను. చెప్పామా వీళ్ళకి? కూర్చున్నాను లేకపోతే తిష్టతి అని చెప్పేయండి ప్రస్తుతానికి. తిష్టతి అనేది క్రియాపదం ఏంటి? అతడు కూర్చుని ఆగి ఉన్నాడు అని చెప్పడానికి మీరు నేను అన్నదానికి మార్చాలి. ఓకేనా? చెప్పండి. అహం పాట పాడటానికి కదా మేడం. గాయతుం. ఏది గాయతుం? పాట మరి చెప్పండి. పాట గీతం. అహం గీతం గాయతుం. గాయతుం కాదు. ఇందాకనే చెప్పారు, మీరు రాసుకున్నారా? గాయతికి చెప్పారు తుమ్ముని. రాసుకోలేదు, వింటున్నాను. గాతుమ్మా. గాతుం. అహం గీతం గాతుం. పాట పాడటానికి ఇష్టపడుతున్నాను మేడం. చెప్పండి. ఇష్టపడుతున్నాను చెప్పండి. ఇచ్చామి. అహం గీతం గాతుం ఇచ్చామి. ఓకేనండి. అంతేగా? ఇంకేమైనా అడుగుదామా అండి? అందరికి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మీరు మొహమాట పడితే మీకు క్లారిటీ ఎలా వస్తుందండి? పర్వాలేదు, ఇంకొకసారి అర్థం కాకపోతే చెప్పచ్చు. అది మీరు అర్థం అవ్వకుండా ఓకే అని సైలెంట్ గా ఉంటే మీకు ఎలా అర్థం అవుతుంది చెప్పండి. మీరు మొహమాట పడద్దండి, మా దగ్గర అస్సలు పడద్దు. మేము మీకు మేము ఇంకా ఆనందపడతాం మీకు తెలియజేసాము అని. మీరు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా అడగండి, తప్పులేదు అస్సలు. ఎందుకంటే మేము అలాంటి డౌట్ల నుంచి వచ్చిన వాళ్ళమే. చిన్న చిన్న డౌట్స్ చాలా ఉంటాయి, ఏది ఉన్నా సరే అడగండి, పర్వాలేదు. చెప్తాను. అదే ఒక చెప్పండి. నేను పువ్వులు కొనుటకు మార్కెట్ కి వెళుతున్నాను. అహం పుష్పాని క్రేతుం ఆపణం గచ్చామి. కరెక్ట్ అండి. కల్పన గారు, లక్ష్మీ పి గారు వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరూ చెప్పేశారండి. ఇది కరెక్టేనా మ్యామ్? కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. కల్పన ఎం గారు చెప్తారండి. మ్యామ్ నేర్చుకోవడాన్ని ఏమంటారు మ్యామ్? నేను విభక్తుల క్లాస్ మిస్ అయ్యాను, అందుకని కొంచెం ఆలోచిస్తున్నాను. ఓకే, మీరు వీడియోస్ చూడండి. కొత్త వద్దు. ఇక్కడ క్రియాపదాలు మనం ఏం డిస్కస్ చేసామో వాటిని మాత్రమే చెప్పండి. నేను పని చేయడానికి వెళ్తున్నాను. చెప్పండి కల్పన గారు. అహం పని చేయటానికి మీరందరూ విని రాసుకుంటున్నారా అండి? జస్ట్ ఊరికే వినేస్తున్నారా? వినేసి రాసుకోకపోతే ఎప్పుడు అడిగిన వెంటనే చెప్పలేరు. మళ్ళీ తర్వాత క్లాస్ విని రాసుకుంటేనే మీకు గుర్తుంటుంది. సో దయచేసి అందరూ రాసుకోండి.
అంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా డౌట్ అడిగితే నో ప్రాబ్లం, రాసుకోకుండా అడిగితే మీకు యూజ్ ఉండదు. ఓకేనండి. పనిని ఏమంటాం మనం తెలుగులో కూడా చాలాసార్లు వాడుతూ ఉంటాం కదా, కార్యం కార్యం అని, కార్యాలయం అంటూ ఉంటాం. సో కార్యం అనేది పని, కర్తుం అంటే చేయటానికి. అహం నేను ఒక సెంటెన్స్ చెప్తాను మేడం. చెప్దురు కానండి, ఇది అయిపోగానే చెప్దురు కానీ. చెప్పండి కల్పన గారు. అహం కర్తుం గచ్చామి. ఏం కర్తుం? పని, కార్యం. కార్యం కర్తుం గచ్చామి. ఓకే. అహం కార్యం కర్తుం కార్యాలయం గచ్చామి, ఆఫీస్కి వెళ్తున్నాను అలా. ఓకేనా? చక్రలక్ష్మి గారు చెప్పండి. అదే మేము సూర్యునికి వందనం చేయడానికి ప్రాతకాలమునందే లేచాము. వయం సూర్యం వందనం కర్తుం ప్రాతకాలే ఉత్తిష్టంతి. వయం అన్నారేమో, అహం అన్నారా? వయం అండి, మేము. ఉత్తిష్టంతి అని ఉత్తిష్టంతి ఎలా చెప్తారు చెప్పండి? అంటే వయంకి ఏం రావాలి? మేము చేస్తున్నాము అంటాం కానీ మేము చేస్తున్నారు అనం కదా. ఓకే మేడం, సార్ ఫ్లోరల్ పర్లేదు. ఉత్తిష్టతి కాదు కాదు, ఉత్తిష్టంతి. మీరు అహంకి వయంకి ఏమేమి వస్తాయో మొత్తం చెప్పండి, పఠతి తీసుకొని చెప్పండి, పర్వాలేదు. అహం పఠామి. వయం వయం పఠామః. మరి ఇక్కడ ఏం రావాలి? ఉత్తిష్టామః రావాలి. ఓకే మేడం, ఉత్తిష్టామః. ఓకేనా? ఏమండి అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళా అలా వదిలేకండి. పద్మా గారు, లక్ష్మి గారు, లక్ష్మీ పి గారు మీరు చెప్తాను అంటే ఓకే, లేకపోతే ఎండ్ చేసేద్దాం క్లాస్ ఇక్కడితో. మేడం ఈ వాక్యం వయం సూర్యం నమంతుం ప్రాతకాలే ఉత్తిష్టామః. యాక్చువల్ గా వయం మిత్రం నంతుం. మిత్రం అంటే ఇక్కడ మిత్ర అని ద్వితీయ విభక్తిలో చెప్పాను. మిత్రం నంతుం ప్రాతకాలే ఉత్తిష్టామః. నంతుం వస్తుంది కదా మేడం, నమంతుం నమంతుం కాదు, నంతుం. వందనం కర్తుం అన్నారు, దానికన్నా నంతుం అని చెప్తే సరిపోతుందండి చక్రలక్ష్మి గారు. ఓకే. అంటే ఈ క్వశ్చన్ శర్మ సార్ ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్నాయండి ఈ వాక్యాలు. ఈ క్వశ్చన్ అందులో చూసి. ఓకే, అదే వందనం చేయడం అన్నా నమ్మతి నంతుం అన్నా సరిపోతుంది. చెప్పండి లలిత గారు. ఇప్పుడు నాకు ఒక 2 డౌట్స్ మేడం. ఇప్పుడు ఎక్కడ విసర్గలు వచ్చినా ఇట్ బికమ్స్ మ్యాస్కులేనా మేడం మనకి? ఇప్పుడు భగవద్గీతలో చాలా సార్లు చదువుతుంటే ఇప్పుడు నేను కోరిలేట్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు విచేత సహా 9th చాప్టర్ లో అలా వస్తుంది, అది దృఢవ్రత. కరెక్ట్, అది పుల్లింగంలో మీరు విసర్గలు వస్తే కరెక్ట్, మీరు చెప్పింది చివరి విసర్గలు వస్తాయి. కానీ మనకి ఇకారాంత స్త్రీలింగ శబ్దాలకు కూడా విసర్గలు వస్తాయి. మతిహి, గతిహి, శృతిహి అని కొన్ని ఇకారాంతాలకు కూడా స్త్రీలింగానికి వస్తాయి అన్నమాట. ఎక్సెప్షనల్ గా వస్తాయి కొన్ని. ఓకేనా? ఓకే. ఇప్పుడు చదువుతున్నప్పుడు మనం నేర్చుకున్నవి విభక్తులు అవి కొంచెం కోరిలేట్ చేసి పక్కన రాసుకుంటున్నాం, అదొకటి. ఇప్పుడు మనం ఈ నేర్చుకున్న లెసన్ విభక్తులకి నెక్స్ట్ మేడం ఒక నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. అంతే, అంటే ఇప్పుడు ఒకేసారి విభక్తులు నేర్చుకుంటూ కూడా ఇది నేర్చుకోవచ్చు. ఓకేనా? వెళ్ళటానికి చదువుకుంటున్నాను, చదువుకోవడానికి వెళ్తున్నాను అనేది మీరు ద్వితీయ విభక్తి తర్వాతే నేర్చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ అన్ అదర్ స్టెప్. ఒక ప్రాసెస్ లో ఒక మనం సిలబస్ అనుకున్న దాంట్లో ఇది కూడా పార్ట్, అంతే తప్ప విభక్తుల తర్వాత ఇదా అన్నది ఏమి లేదండి. ఓకేనా? అలా కాదు, ఇప్పుడు నీ అనేది మనకి విభక్తిలో కూడా వచ్చింది, ఇందులో కూడా వచ్చింది కదా మేడం. అది ఒక ప్రాసెస్ ఇన్ లెర్నింగ్, దట్స్ ఆల్. అంతే, అర్థమైంది. అంతే, కరెక్ట్ మేడం. చిన్న డౌట్ మేడం, సాంస్క్రిట్ లెవెల్స్ అన్నారు కదా మేడం, ఎన్ని లెవెల్స్ ఉంటాయి మేడం మొత్తం కోర్స్ కి? ఇది అంటే మేము ఇండివిజువల్ గా మాకు సార్ డివైడ్ చేసిన లెవెల్స్ ఏనండి.
ఇది అంటే ఇప్పుడు మనకి సంస్కృత భారతి వాళ్ళతో రిలేషన్ ఉండి ఆ లెవెల్స్ ఏం కాదు. ఇక్కడ మేము మాకు ఓన్ గా లెవెల్స్ అని డివైడ్ చేసుకొని ఫస్ట్ అకారాంత పుల్లింగము, ఆకారాంత స్త్రీలింగము, విభక్తులు, ఈ కొన్ని ప్రత్యయాలు. ఏమిటి ప్రత్యయం అంటే తుమున్ ప్రత్యయము, తా ప్రత్యయము, ఇంకొకటి ఏముంది ల్యప్ ప్రత్యయము. ఈ 3 ఇక్కడ వరకు నంబర్స్, టైమ్, ఇవన్నీ బేసిక్స్ చెప్పిన దానికి మేము లెవెల్ 1 అని పేరు పెట్టుకున్నాం. లెవెల్ 2లో ఇంకొన్ని ఇకారాంతాలు, ఉకారాంతాలు, ఆ శబ్ద రూపాలు నేర్చుకుంటారు. ఇంకొక 4 ప్రత్యయాలు ఎక్స్ట్రా నేర్చుకుంటారు. ఓకేనా? లెవెల్ 1లో అయితే వర్తమాన కాలం, ఆ తర్వాత భవిష్యత్ కాలం నేర్చుకున్నాం కదా. మనం భవిష్యత్ కాలం కూడా మనం నేర్చుకున్నామా? అవును మేడం, టచ్ చేశారు, అంతవరకే వెళ్ళాం అంతే. అంతే అంతే. మాకు భవిష్యత్ ప్రాక్టీస్ లేదు, మాకు అంత ప్రాక్టీస్ రాలేదు. చేసుకోండి అయితే ప్రాక్టీస్. అవి కూడా కొంచెం టైం తీసుకొని చేసుకోండి. ఇందులో కూడా చేసుకోవచ్చు. నేను పరీక్ష రాయడానికి గ్రామం వెళ్తున్నాను, రేపు వెళ్తాను, ఇప్పుడు పరీక్ష రాయటానికి వెళ్తున్నాను. అట్లా ఫ్యూచర్ టెన్స్ కూడా ఇందులోనే ఇన్వాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే మేడం. కాకపోతే ప్రాక్టీస్ అవి ధాతువులు ఎలా మారుతాయి అన్నది మాకు అంత పూర్తిగా క్లారిటీ లేదు మేడం. భవిష్యత్ కాలమా? అవును మేడం. ఓకే. కొంత అంటే ప్రాక్టీస్ మాకు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 10 to 15 ధాతువులు నేర్చుకుని మీరు రాసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. తర్వాత కొత్త ధాతువులకి వెతుక్కోండి. ఓకేనా? అప్పటిదాకా స్టాండర్డ్ గా ఈ 15 ధాతువుల్నే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ 2లో ఇంకొన్ని కాంప్లికేటెడ్ ధాతువులు ఏమన్నా ఉంటే వాటిని కూడా కొంచెం నేర్చుకుందాం. అన్ని ఒకేసారి కాదు, కొంచెం నేర్చుకుంటాం. ఓకేనా? అంతే. ఇప్పుడు లెవెల్ 2 మేడం, ఇది సాంస్క్రిట్ ఇన్ని రోజుల కోర్స్ అని ఏమైనా చెప్పిస్తుందా? అలా ఏం లేదండి. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఫ్రీ ఫ్లో అండి. మీరందరూ అర్థమైంది అంటే తుమున్కి కాకుండా నెక్స్ట్ స్టెప్ కి నెక్స్ట్ క్లాస్ లో వెళ్తాను, లేకపోతే మళ్ళీ మనం తుమునే ప్రాక్టీస్ చేస్తాం, అంతే కదా. సో ఇన్ని రోజులు అనేది ఏమీ లేదు. ఓకేనా? ఓకే మేడం. మీకు దగ్గర 13 క్లాసెస్ అయినట్టున్నాయి. ఇది 13th వీడియోనా? నేను ఇప్పుడే పెట్టాను, నంబర్ పెట్టాను, 16th అనుకుంటా మేడం. 16 రైట్. 17th క్లాస్ అండి ఇది. సో మీరు చాలా స్లోగానే నేర్చుకుంటున్నారు, మెల్లిగానే నేర్చుకుందాం, పర్వాలేదు. ఎన్ని రోజులైనా అంటే నేను మీకు టైం బౌండ్ అలాది ఏమీ లేదు అనేది చెప్తున్నాను. ఓకేనా? మనం ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేసేసేయాలి, వైండప్ చేసేయాలి అని ఏమీ లేదు. మీకు అందరికి కంఫర్టబుల్ గా వచ్చి అన్ని టాపిక్స్ కవర్ అయ్యాకే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు కావాలంటే విభక్తులన్నీ ఒక లెవెల్ పెట్టుకొని లెవెల్ 2కి మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడు కూడా లెవెల్ 2కి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం పెట్టుకున్నదే కదా, ఏం పర్వాలేదు. సో నెమ్మదిగా నేర్చుకోండి, నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. కొంచెం క్లాస్ చెప్పిన వెంటనే రాసుకోవడానికి ట్రై చేయండి క్లాస్లో. తర్వాత వెంటనే వీడియో చూసి మొత్తం అన్ని రాసుకుంటే అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. సరేనా? అలాగే మేడం. మేము అందరం కలిసి ఒక ప్రాక్టీస్ క్లాస్ కూడా పెట్టుకున్నాం మేడం. ప్రాక్టీస్ క్లాస్ కూడా పెట్టుకున్నాం కదా మేడం. అది 2 days ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం. వెరీ గుడ్ అండి. అదే నాకు రాయడానికి టైం చాలట్లేదు నాకు. అదేలేండి, సంస్కృతంలో ఒకటే రాస్తున్నాను. పర్వాలేదండి, మీకు అర్థమైపోతుంది కదా, తెలుగులోది గుర్తుంటుంది కదా. ఇంకొకటి ఝాన్సీ గారు, మాధురి మేడం మెసేజ్ చేశారు, అది మీరు వేరే ప్రాక్టీస్ గ్రూప్ లో చేస్తున్నారంట కదా ప్రాక్టీస్. ఆ లింక్ మన గ్రూప్ లో ఒకసారి పెట్టండి, అందరూ జాయిన్ అయిపోతారు. మీకు కావాలన్నప్పుడు ఓపెన్ చేసి మీకు కావాలన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు కదా, కంఫర్టబుల్ గా ఉంటుంది. మేడం అదో పెద్ద మేడం, అది నేను క్రియేట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అందరికి లింకులు పంపించాను, మీకు పెడతాను. ఓకే, కానీ ఏంటంటే నేను ఆ గ్రూప్ క్రియేట్ చేశాను మేడం. అందరికి చాలా మందికి లింకులు పంపించాను, ఝాన్సీ గారికి, ఇంకా రేవతి రాయుడు గారికి, ఇట్లా కొంతమంది మెంబర్స్ లింక్ పంపించాను. ఇప్పుడు మన ఈశ్వర్ లక్ష్మి మేడం కూడా పంపించాను. కానీ వీళ్ళు అంటే ఈశ్వర్ లక్ష్మి మేడం కాదు, వీళ్ళేమి కంప్లైంట్ అంటే అది మాకెవరికి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అది ఎట్లాగా తెలియట్లేదు మాకు. ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అది ఓపెన్ అవ్వట్లేదు, ప్లస్ ఎప్పుడైనా నెట్ వీక్ గా ఉండి కట్ అయిందంటే నెక్స్ట్ జాయినింగ్ కూడా అవ్వట్లేదు మేడం.
అది ఇంకా టెలిగ్రామ్ ప్రాబ్లం అండి. ఏ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదు. మీరు ఇందులోనే చేసుకుంటారంటే నేను ఇందులో ఓపెన్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అందరూ ఇందులో ఉంటారు కాబట్టి ఇందులోనే ఓపెన్ చేసుకోండి. మీ క్లాస్ అయిపోయాక నాకు ఒక మెసేజ్ పెట్టండి, ఇలా గ్రూప్ అయిపోయింది, మా ప్రాక్టీస్ అయిపోయింది అని. నేను క్లోజ్ చేసేసుకుంటాను. అలా అయితే ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. శాంతి మంత్రం చెప్తారా ఒకసారి? లలిత గారు చెప్పండి. టెలిగ్రామ్ ఒక్కొక్కసారి డిలీట్ అయిపోయింది మేడం. అది మళ్ళీ ఇందులోకి రావాలంటే ఎవరు ఇన్విటేషన్ అయినా తీసుకోవాలా? ఒకసారి మీరు ఆ గ్రూప్ లోంచి డిలీట్ అయిపోతే మళ్ళీ యాడ్ చేయడం కొంచెం ఇబ్బంది అండి. మెయిన్ డిలీట్ అవ్వలేదు, ఆ విపిఎన్ పాడైపోయి డిలీట్ అయిపోయింది. ఏదైనా సరే మీరు గ్రూప్ లోంచి వెళ్ళిపోతే ప్రాబ్లం. ఉట్టి టెలిగ్రామ్ తోనే అయితే మళ్ళీ విపిఎన్ కనెక్ట్ చేసుకుంటే మీకు టెలిగ్రామ్ లో ఉన్న గ్రూప్స్ అన్ని అలాగే ఉంటాయి, వచ్చేస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ లో నుంచి మీరు డిలీట్ అయిపోతేనే ప్రాబ్లం. సరే, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కదా, మనం క్లోజ్ చేసేస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? శాంతి మంత్రం చెప్తారా ఎవరన్నా? నేను చెప్పనా మేడం? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు రికార్డింగ్ క్లోజ్ చేస్తాను.